హలో! ఆ రోజు ప్రిపేర్ అవ్వడమే మేడం. నేను మళ్ళీ ప్రిపేర్ అవ్వలేదు. మీకలా అవే ఒకసారి ట్రై చేయండి. యాహ్! ఓకే మేడం. ఓకే అండి. టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్. యాహ్! మై నేమ్ ఈస్ దీప్తి. చెప్పండి మీ స్టడీస్ అంతా. యాహ్! I had completed my master's in 2012. After a long career gap, I restarted my career as a digital marketing entrepreneur. I'm having 2 years of experience on SEO and social media marketing and Google Ads. Yes, madam. ఒకసారి మళ్ళీ కొంచెం దానికి ప్రిపేర్ అవ్వండి. Okay. అయితే ఇంకా మామూలు క్వెషన్స్ అయితే అడగమంటారా? Yeah, madam. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లాంగ్ టైల్ కీవర్డ్స్ అండ్ షార్ట్ టైల్ కీవర్డ్స్? Yeah, long tail keywords are more specific, madam. Usually they have the lower we have to choose the keywords with lower competition and high conversion. నేను This అడిగింది type. అది కాదు. Mm. డిఫరెన్స్ బిట్వీన్ షార్ట్ టైల్ కీవర్డ్స్ అండ్ లాంగ్ టైల్ కీవర్డ్స్. షార్ట్ టైల్ కీవర్డ్స్ ఏమో 1 ఆర్ 2 వర్డ్స్ అండ్ లాంగ్ టైల్ కీవర్డ్స్ ఏమో మోర్ Long దెన్ tail 2 keywords, more than two words. వర్డ్స్. హ్మ్. ఓకే. వాట్ ఈస్ ద కీవర్డ్ డెన్సిటీ ఇన్ ద ఆర్టికల్? It's 1 to 2%, madam. ఓకే. హౌ టు సెలెక్ట్ ద బెస్ట్ కీవర్డ్స్? We have to choose the keywords depending upon the user search, having the mm, low, having the low, the లో కాంపిటీషన్. low competition and higher search volume, high search volume. వాట్ ఈస్ robo.txt ఫైల్? It gives the instructions to the search engine to the which pages should be crawled or indexed, which pages should be crawled and which pages should not be crawled. ఓకే. హౌ టు ఆప్టిమైజ్ ఆన్ పేజ్ ఎస్ఈఓ? How to optimize?
is an on-page SEO type using the meta tags, headings, and URL, depending upon the meta tags, headings, and URLs, madam. ఇంకా ఉన్నాయిగా మొత్తం అన్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. Helps in optimizing the content, getting the while adding the content, we can add the internal links by adding internal links. Adding the meta tags, headings, HTML, H1, H2 headings, subheadings. By adding the URLs, website URLs. మొత్తం అన్నీ కూడా చెప్పొచ్చండి. లైక్ కీవర్డ్స్ తీసుకోవడము, కీవర్డ్స్ దగ్గర నుంచి హై సెర్చ్ వాల్యూ, కాంపిటీషన్ కీవర్డ్స్ తీసుకొని కంటెంట్ రాయడం, దాంట్లో మళ్ళీ బోల్డ్, ఇటాలిక్ అండ్ మళ్ళీ హైపర్ లింక్స్, సైడ్ హెడ్డింగ్స్ లో కీవర్డ్ ని ఆప్టిమైజ్ చేయడం, ఇది మొత్తం కూడా ఆన్ పేజ్ ఆప్టిమైజేషన్. ఇంకా వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆన్ పేజ్ అండ్ ఆఫ్ పేజ్? Yeah, madam, on page is an like now we discussed about the optimizing the content, adding the content, URLs, headings, everything comes under the on page SEO. While off page SEO is getting the backlinks from the other websites directly. Basically, we will do the activities outside the website by getting the backlinks. ఇంకొంచెం ప్రాపర్గా టెర్మినాలజీ యూజ్ చేసి చెప్పండి. కాన్సెప్ట్ ఓకే, కానీ ఆన్ పేజ్ ఆ వర్డ్స్, టెక్నికల్ వర్డ్స్ యూజ్ చేస్తే కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది. ఓకే మేడం, పర్లేదు. ఇంకొంచెం బెటర్గా అదే ప్రిపేర్ అయ్యి ఉంటే బాగానే ఉంటుంది. సరే, చిన్నగా స్టార్ట్ చేయండి 1 by 1. ఓకే. నెక్స్ట్ ఈరోజు మనము విక్స్ చెప్పలేదు మీకు? లేదు మేడం, విక్స్ ఇవాళ స్టార్ట్ చేస్తా అని చెప్పారు. విక్స్ కంప్లీట్ అయిపోయినాక లోకల్ ఎస్ఈఓ చేస్తే, ఇంకా లోకల్ ఎస్ఈఓ అయితే ఇంకా మనకి ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్టు ఎస్ఈఓకి సంబంధించి. యాడ్స్ ఓకే. యాడ్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మీరు లైవ్ ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వడమే. ఈ లోపల మనం కొంచెం బాగా ప్రిపేర్ అవుదాం. ఓకే మేడం. ఎందుకంటే మనము ఫస్ట్ విక్స్ వెబ్సైట్ ఓపెన్ చేసుకొని విక్స్ వెబ్సైట్లో జీమెయిల్తో లాగిన్ అవ్వచ్చు, లేదా ఈమెయిల్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వచ్చు. లాగిన్ అయిన తర్వాత వాళ్ళు మామూలుగా సెటప్స్ అడుగుతాయి. బేసిక్ సెటప్స్ ఇచ్చేసిన తర్వాత మీకు ఈ స్టెప్ వస్తుంది. మీకు దేని గురించి మీరు స్టార్ట్ చేస్తున్నారు అనేది ఉండాలండి. మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, ఇవన్నీ కూడా సర్వీసెస్, కన్స్ట్రక్షన్, అగ్రికల్చర్, ఇట్లా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు, మన కేటగిరీ దేనికనేసి. ఒకవేళ ల్యాండింగ్ పేజెస్ చేయాలన్నా కూడా ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట.
జస్ట్ మార్కెటింగ్, అడ్వర్టైజింగ్ అనేది తీసుకుందాం. దీనికి సంబంధించిన థీమ్స్ మనకి ఇక్కడొస్తాయి. ఇక్కడొచ్చేసి థీమ్స్ అంటే మనం జస్ట్ ఒక ఇంటర్మీడియేట్ 10థ్ క్లాస్ వాళ్ళు కూడా దీన్ని డిజైన్ జేసుకోవచ్చు. అంటే దీని మీద కొంచెం ఎక్కువ ఫోకస్ పెడతది. ఎందుకంటే ఇందులో కోడింగ్ ఏముండదు. అర్థం కానిది కూడా ఏముండదు. కాకపోతే ఫస్ట్ కొంచెం టైం పడతది ఇవి స్టెప్స్ అర్థం చేసుకోవడానికి. ఇది అర్థమైతే ఈజీగా చేసేయొచ్చు. అలాగే ఆహ్, దీనికి కొంచెం స్లో ఉంటది ప్రాసెస్. అందుకని ఎక్కువ మంది ప్రిఫర్ చేయరు. మీరు కావాలంటే దీని నుంచి కూడా మీ పోర్ట్‌ఫోలియోని డిజైన్ జేసుకోవచ్చు. హ్మ్. ఇంకా మనం రియల్ టైమ్‌లో చేయాలంటే కొంచెం మంచిగా చూసుకోవచ్చులెండి. మామూలు ప్రెజెంట్ అయితే ఇది ఎడిట్ చేద్దాము. ఇక్కడొచ్చేసి కస్టమ్ వర్షన్ డిజైన్ అని క్రియేట్ ఎ న్యూ సైట్. కస్టమ్ వర్షన్ అంటే ఆళ్ళక్కడ మనము డీటెయిల్స్ ఇస్తే వాళ్ళే డిజైన్ చేసిస్తారు ఏఐది. బట్ ఇక్కడ మనం ఇక్కడ మనము గనక టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ ఆటోమేటిక్‌గా జనరేట్ అయిపోతది. ఏఐ టెక్స్ట్ అనమాట. లేదంటే మనం కంటెంట్ రాసి అప్డేట్ చేసుకోవచ్చు. మనం వద్దనుకుంటే ఇది క్లోజ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇవ్వాలి అంటే ఇక్కడ కంటెంట్ టైప్ ఇచ్చేస్తే ఆ డీటెయిల్స్ మొత్తం ఆటోమేటిక్‌గా యాడ్ అయిపోతాయి పేజెస్‌లో. ఇంక ఇలా వచ్చిన తర్వాత మనకేంటి ఇక్కడ ఆహ్, టెంప్లేట్ అనేదొచ్చింది. ఇక్కడ క్విక్ ఎడిట్ అంటే మనం ఈ ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. హెడర్‌ని ఎడిట్ చేస్తున్నాం. ఇక్కడ పారాగ్రాఫ్ ఉంది. క్లాసిక్ అని ఉంటది. ఇక్కడ తీసేసి మనం ఇక్కడ సైట్ నేమ్ పెట్టుకోవచ్చనమాట. ఇట్లా ఇవ్వచ్చు. లేదంటే స్ ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేయాలనుకుంటే అది చేంజ్ చేసుకోవచ్చనమాట. ఇదొచ్చేసి ఇలా ఉంది కదా! దీన్ని చేంజ్ చేసుకుంటే ఎనకాల బ్యాక్‌గ్రౌండ్ కలర్ కూడా చేంజ్ అయ్యిద్ది. ఇట్లా వచ్చేస్తదనమాట. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ ఇలాగ ఏమన్నా కావాలనుకుంటే ఇది ఇలా చేంజ్ అయిపోతుంది బ్యాక్‌గ్రౌండ్ కలర్. మనం వీడియో కావాలనుకుంటే వీడియో బ్యాక్‌గ్రౌండ్ వీడియో వచ్చేస్తుందనమాట. వీడియో సెలెక్ట్ చేసుకుంటే. మనకి ఏది కావాలంటే అది బ్యాక్‌గ్రౌండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ అన్‌లిమిటెడ్ ఆడియన్స్ వన్ ప్లేస్ అని చెప్పేసి ఇక్కడ జస్ట్ వాడు కంటెంట్ ఇచ్చాడు. ఇక్కడ మన టైటిల్స్ మనం ఇక్కడ చేంజ్ చేసుకోవచ్చు. మనం కంటెంట్ రాసుకొని ఇవన్నీ కూడా. తర్వాత లెర్న్ మోర్ అని ఉంది కదా! ఇక్కడ మనం లింక్ యాడ్ చేస్తాం. మన వెబ్‌సైట్ ఏదైతే ఉందో దానిది.
ఇక్కడ డీటెయిల్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ ఇమేజెస్ ఉన్నాయి కదా! ఇక్కడ ఇమేజెస్ మనకు నచ్చిన ఇమేజెస్ చేంజెస్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ ఏ ఇమేజెస్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనం నచ్చినట్టు చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ సెక్షన్‌కొచ్చినాక ఇక్కడ కూడా సేమ్ అంతే. ఇక్కడ మనకు కావాల్సిన కంటెంట్ రాసుకోవటం, ఇక్కడ ఎడిట్ చేసుకోవడం. ఇవన్నీ కూడా ఈ ఫార్మాట్ మనకు ఓకే అనుకోండి. ఈ ఫార్మాట్ ఇలానే ఉంచేసి కంటెంట్ చేంజ్ చేసుకుంటాం. హౌ ఇట్స్ వర్క్ ఈ కంటెంట్ ఇదంతా. మళ్ళీ ఫేస్‌బుక్ ఉందని ఇక్కడే ఐకాన్స్ చేంజ్ చేసుకోవడం. ఇవన్నీ కూడా చేంజ్ చేసేది. బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవడం. ఈ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేద్దామంటే ఏదన్నా కొంచెం డార్క్‌గా మనకి ఇక్కడొచ్చేసి బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ అయింది. ఇవన్నీ కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. కంటెంట్ రాసుకోవడం. వై వై క్లిక్స్ అని ఉంది కదా! వై శ్రీ శ్రీష డిజిటల్ వైఎస్డి అని దాని గురించి కంటెంట్ ఇక్కడ రాసుకోవడం. ఇక్కడ పారాగ్రాఫ్స్ ఇవన్నీ. తర్వాత బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే చేంజ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ కలర్ చేంజ్ అవుతుంది బ్యాక్‌గ్రౌండ్. అండ్ వెక్టర్ ఆర్ట్స్ ఏమైనా ఉంటే యాడ్ చేసుకోవచ్చు. ఇమేజెస్ చేంజ్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు ఇట్లా. ఈజీ స్టెప్స్ అండ్ ఇవి పారాగ్రాఫ్ ఎక్కడికక్కడ మొత్తం ఇక్కడ ఇచ్చేస్తాడు. అంటే ఇది ఎడిట్ చేసుకోవడం చాలా ఈజీ. ఈ పేజీ మొత్తం ఎడిట్ చేసుకోవచ్చు. ఎంత పెద్ద సైట్ అయినా కూడా మనం ఫాస్ట్‌గా కంప్లీట్ చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మన కంపెనీ పేరు పెట్టేస్తే ఫీచర్స్ డెమో ఈ డెమో అని ఉంది కదా! ఇక్కడ మనం మనం వెబ్ 2.0 చేస్తే మనం ఏ సైట్‌కి అయితే చేస్తామో ఆ సైట్‌కి సంబంధించిందే ఉండాలి కాబట్టి దాని లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేస్తాం. ఇక్కడొచ్చేసి వెబ్ అడ్రెస్, వెబ్‌సైట్ అడ్రెస్ యాడ్ చేస్తాం. అదే పేజెస్ అనుకోండి ఇంటర్నల్ పేజెస్ తీసుకుంటది. ఇక్కడొచ్చేసి హౌ డస్ ఇట్ ఓపెన్ అంటే న్యూ పేజ్‌లోకి ఓపెన్ అవ్వాలి. ఇక్కడ సేవ్ చేస్తే మన బుక్ డెమో అంటే మన వెబ్‌సైట్‌కి రీడైరెక్ట్ అవుతుందన్నమాట. కింద ఇక్కడ సోషల్ ఐకాన్స్ ఉన్నాయి లాస్ట్‌లో. లింక్స్ యాడ్ చేసుకోవాలంటే కూడా లింక్స్ యాడ్ చేసేసుకోవచ్చు డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేసి. ఇక్కడ ఫేస్‌బుక్‌కి ఫేస్‌బుక్ లింక్ మన లింక్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ విక్స్ ఉంది కదా! ఈ విక్స్ తీసి శ్రీష డిజిటల్ లింక్. అలాగే ట్విట్టర్‌కొచ్చేసి ట్విట్టర్ లింక్. లైక్ ఇన్‌స్టాగ్రామ్ లింక్, ట్విట్టర్‌కి ట్విట్టర్ లింక్, లింక్డ్ఇన్‌కి లింక్. ఇట్లా మనం ఇక్కడ యాడ్ చేసుకున్నామంటే ఈ ఫూటర్‌లో ఈ సోషల్ ఐకాన్స్‌కి క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది. ఇక్కడ చూస్తే మనకి వర్డ్ ప్రెస్ కన్నా కూడా ఇది చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ ఇచ్చినయి ఇక్కడ బాగా వర్క్ అవుతాయి. అంతా బానే ఉంటది. ఇక్కడ ఈజీగా ఉంటదనమాట. ఇక్కడొచ్చేసి మన సైట్ అన్నాడు కదా! ఎస్‌డి అనేసి ఇక్కడొచ్చేసి 4 లెటర్స్ ఉండాలా? సర్వీసెస్. సేవ్ అండ్ కంటిన్యూ. ఇప్పుడు ఈ కంటెంట్ అంతా ఎడిట్ చేయాలని మనకు చాలా టైం పడతది. మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు చిన్నగా కొంచెం కొంచెం కంటెంట్ అంతా ఎడిట్ చేసుకోండి. చాట్‌జీపీటీ ఉంది కాబట్టి మీకు ఫాస్ట్‌గా కంటెంట్ వచ్చేస్తది. ఈ కంటెంట్ వచ్చేస్తది. ఈ కంటెంట్ తీసుకొని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. ఇక్కడొచ్చేసి మొబైల్ వెర్షన్‌లో ఎడిట్ చేసుకోవాలంటే ఎడిట్ మొబైల్ వెర్షన్ అని ఉంటుంది. మొబైల్ సైట్‌లోకెళ్ళి ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చనమాట. మొబైల్ ఫార్మాట్‌లో ఎలా కనిపిస్తుంది, ఇక్కడ ఏం యాడ్ చేయాలి, ఏం లేవు అనేసి. ఇంకా నెక్స్ట్ ఇది మనం ఏంటంటే హోమ్ పేజ్ అనమాట. ఈ పబ్లిష్ చేసింది మొత్తం ఎక్కడ విజిబుల్ అవుతది మేడం? ఆ! ఇప్పుడు ఇది పబ్లిష్ చేశారు కదా మీరు విక్స్‌లో. అదెక్కడ విజిబుల్ అవుతది మనకి? ఇగో ఇక్కడ మనకు సైట్స్ అని వస్తాయి కదా! ఓకే. గో టు డాష్‌బోర్డ్. ఇగో ఎస్‌డి సర్వీసెస్ అవైలబుల్ అని చూపిచ్చాడు. ఓకే. ఇక్కడి నుంచి కొనుక్కుంటే మనం డైరెక్ట్‌గా ఎళ్ళిపోవచ్చు. ఇది కొంచెం స్లో ఉంటది ప్రాసెస్ ఇది ఓపెన్ అవ్వడానికి. ఇక్కడ ఉంది.
వ్యూ సైట్. ఇది సైట్ లింక్. ఇలా వస్తుంది అనమాట. ఇది వచ్చేసి షా డిజిటల్ మార్కెటింగ్ డాట్ ఇన్ అనేది మనం ఈ జీమెయిల్ లింక్ అది వస్తుంది. ఇక్కడ మన సైట్ నేమ్ వస్తుంది అనమాట. దానికి వచ్చింది. ఇక్కడ వచ్చేసి మన వెబ్సైట్ ఇది ఫ్రంట్ పేజీ. మనం తీసుకున్న వెబ్సైట్ బ్యాక్గ్రౌండ్ వీడియో తీసుకున్నాం పైన. ఇవన్నీ మీరు ఇక్కడ దీనికి తగ్గట్టుగా ఇమేజెస్ మార్చుకోవచ్చు, లేదంటే ఇక్కడ కంటెంట్ మార్చుకొని యాడ్ చేయొచ్చు. మొత్తం ఇది మన వెబ్సైట్ లింక్. మనం అప్డేట్ చేసిన ప్రతిసారి ఈ లింక్ని మనం చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా విజిటర్స్ వ్యూ సైట్ అన్న కూడా డైరెక్ట్గా వెళ్తుంది. మళ్ళీ డెస్క్టాప్ వర్షన్లో చూద్దాం. ఇక్కడ క్యూఆర్ కోడ్ కూడా ఇచ్చాడు. మనం కావాలంటే ఆ క్యూఆర్ కోడ్లో కూడా మన వెబ్సైట్ని చెక్ చేసుకోవచ్చు. అండ్ బ్యాక్ టు ఎడిటర్. మళ్ళీ ఎడిటర్ ఇప్పుడు సైట్ మోడ్లో నుంచి ఎడిటర్ మోడ్లోకి వెళ్తున్నాం. ఇక్కడ ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు వరకు మనం ఫ్రంట్ పేజ్ ఒక్కటే చేసాము. ఫ్రంట్ పేజీలో ఎలా ఎడిట్ చేసుకోవచ్చు, జస్ట్ ఈ సెక్షన్స్ సెలెక్ట్ చేసుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. టెక్స్ట్ ఎడిట్ టెక్స్ట్ ఎక్కడ కావాలంటే ఇక్కడే ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ టెక్స్ట్ ఉంది కదా, ఇది హెడ్డింగ్ 1 ఉంది, H1 ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఫాంట్ స్టైల్ మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, ఫాంట్ అన్ని మారిపోతున్నాయి. ఫాంట్ లైక్ కలర్ కావాలంటే కలర్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్ ఫాంట్ డిఫరెంట్గా చూసుకోవచ్చు. ఇది మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు. అలాగే ఫాంట్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు, ఫాంట్ స్టైల్ చేంజ్ చేసుకోవచ్చు. ఈజీగా అనమాట, ఈజీగా అయిపోతాయి. ఇన్లైన్ ప్రెసెన్స్ ఇవన్నీ, క్యారెక్టర్స్ మధ్య స్పేస్ ఎంత ఉండాలి, లైన్స్ మధ్య స్పేస్, వర్టికల్ టెక్స్ట్, ఎస్సీఓ యాక్సెసిబిలిటీ, H1 ట్యాగ్ ఇవన్నీ కూడా ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ చేంజ్ చేసుకున్నాం ఇది. ఇంకా మిగతా ఇక్కడ ఏమన్నా కావాలని కూడా చేంజ్ చేసుకోవచ్చు. అలాగే ఈ టెక్స్ట్కి మనము వీడియోస్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఆప్షన్ ఉందో లేదు ఇక్కడ. ఎఫెక్ట్స్,
ఇక్కడ ఆప్షన్ ఇవ్వలేదు. కొన్నిటికంటే ఇక్కడ ఈ టెక్స్ట్‌లో కూడా మనము వీడియోస్, ఇమేజెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కలర్సే కాకుండా. ఇక్కడొచ్చేసి జనరేట్ ఏఐ కంటెంట్ అని రాసాడు. ఇక యానిమేషన్స్, ఎఫెక్ట్స్ ఇక్కడ ఇవ్వచ్చు. అండ్ ఏమన్నా లింక్స్ కావాలంటే ఇట్లా టెక్స్ట్‌కి యానిమేషన్. ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంకా మనం ఈ డిజైన్స్, యానిమేషన్స్ అన్నీ కూడా ఇక్కడికక్కడ ఇచ్చేసుకోవచ్చు అనమాట. సింపుల్ ఇది. యానిమేషన్స్ అన్నీ అయిపోయినాక ఇది పబ్లిష్ చేసుకుంటే ఎప్పటికప్పుడు మనం చేసిన వర్క్ని పబ్లిష్ చేసుకుంటే అది సేవ్ అయిపోతుంది. ఇక నెక్స్ట్ ఈ ఈ డిజైన్ అంతా మీకు ఈజీగానే అయిపోద్ది. స్టెప్ బై స్టెప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మెనూ ఉంది. ఈ మెనూ క్లిక్ చేసుకుంటే హారిజాంటల్ మెనూ ఉంది కదా, మేనేజ్ మెనూ. ఈ మేనేజ్ మెనూ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మెనూ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ మరి కొత్తగా ఏమి యాడ్ చేయలేదు. వాళ్ళు ఇచ్చినవే ఉన్నాయి కాబట్టి మనం కొన్ని పేజెస్ యాడ్ చేసినాక మేనేజ్ మెనూ దగ్గరికి వద్దాం. యాడ్ ఎలిమెంట్స్. ఈ ఎలిమెంట్స్ దగ్గరికి వచ్చేసరికి టెక్స్ట్ యాడ్ చేయాలనుకోండి, H1 ట్యాగా, H2నా ఏం కావాలి అనేది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. పారాగ్రాఫ్స్ ఏ స్టైల్ కావాలి ఇవంతా. నెక్స్ట్ టైటిల్స్, పారాగ్రాఫ్స్, కొలాప్సిబుల్ టెక్స్ట్ అండ్ మార్క్యూ. ఇలా అంటే లైక్ మూవ్ అవుతూ ఉంటుంది కదా. ఈ టెక్స్ట్ ఏదైనా యాడ్ చేసుకోవాలంటే టెక్స్ట్ మేకర్ అంటే ఇక్కడ వీడియోస్, ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ టెక్స్ట్. ఇక్కడ ఏంటంటే మనం ఒక సెక్షన్ యాడ్ చేద్దాము. ఒక సెక్షన్ యాడ్ చేసి టెక్స్ట్ యాడ్ చేద్దాం ఇక్కడ. ఇక్కడ వచ్చి మార్క్యూ టెక్స్ట్. జస్ట్ ఈ టెక్స్ట్ని ఇలాగే ఉంచేసేయండి. చేంజ్ ద టెక్స్ట్ అన్నాడు. జస్ట్ ఇట్లా మార్క్యూ టెక్స్ట్. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ టెక్స్ట్లోనే టెక్స్ట్ మాస్క్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్ అనేది యాడ్ చేసుకున్నాం. చేంజ్ టెక్స్ట్.
ఇప్పుడు ఇక్కడ ఇదుంది గదా! ఇది తీసుకుందాము. ఇది అప్లై చేద్దాం చేంజ్ బ్యాక్‌గ్రౌండ్. ఇక్కడొచ్చేసి చేంజ్ అయిపోయిందనమాట. మనకి ఇట్లా మనము లెటర్స్‌తో కూడా నీట్‌గా చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకి వర్డ్ ప్రెస్‌లో చేయాలంటే కొంచెం కష్టము. అన్నిటికి ఆప్షన్స్ తీసుకోవాలి మనము. అన్ని ప్లగిన్స్ తీసుకోవాలి. డిఫరెంట్ ఫార్మాట్‌లో కొంచెం ఎక్కువ టైం పడతది అక్కడ చేయడానికి. ఇక్కడ మాత్రం సింపుల్ ఫార్మాట్‌లో అయిపోద్దనమాట. మళ్ళీ అలాగే దీనికి బ్యాక్‌గ్రౌండ్ హ్మ్. ఇదొకటి యాడ్ అయిందా? చేంజ్ బ్యాక్‌గ్రౌండ్. ఇక్కడ బ్యాక్‌గ్రౌండ్ చేంజ్ చేసుకోవడానికి ఇమేజెస్ కావాలా? కలర్స్ కావాలా? చూసుకొని యాడ్ చేయొచ్చనమాట. ఇక్కడొచ్చేసి వీడియోస్ యాడ్ చేద్దాము. కొంచెం యానిమేషన్‌గా ఉంటది. ఇదొకటుంది కదా! జాబ్ ఇంటర్వ్యూ ఇది సెలెక్ట్ చేసుకొని ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్ చేస్తే ఇది బ్యాక్‌గ్రౌండ్‌లో వస్తుందనమాట. మళ్ళీ ఇక్కడేంటంటే మనకి ఇమేజ్ చాలా డార్క్‌గా ఉంది కదా! ఇది కొంచెం లైట్ చేయాలనుకోండి సెట్టింగ్స్‌లోకెళ్ళేసి ఇక్కడ వీడియో ఒపాసిటీ ఉంది. డిక్రీజ్ చేసుకుంటూ రావడమే. డిక్రీజ్ చేస్తే ఇక్కడ మనకు అంతగా కనిపించదు. ఇప్పుడేంటంటే టెక్స్ట్ హైలైట్ అవుతుంది. బ్యాక్‌గ్రౌండ్‌కనేది వెళ్ళిపోతుందనమాట. ఇవి జస్ట్ పబ్లిష్ చేసినాక మన సైట్ ఎలా ఉందో ఒకసారి చూసుకో. ఇది జస్ట్ మార్క్యూ అంటే మూవ్ అవుతా ఉంటది. ఇక్కడ మనం ఇంకేదన్నా కూడా రాసుకోవచ్చు. ఇక్కడొచ్చి జాబ్స్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ అని ఈ వీడియోస్ ప్లే అవుతా ఉన్నాయన్నమాట. నెక్స్ట్ మనం తీసుకున్న ఈ టైటిల్స్. ఇంత మంచిగా యానిమేషన్ జేయాలంటే మనకి మన మామూలు సైట్స్‌లో అనేది అంత ఈజీ కాదనమాట. అది కూడా మనం యానిమేషన్ కావాలంటే థీమ్ తీసుకోవాలా, దానికి ఆప్షన్స్ పెట్టాలా, సమ్‌టైమ్స్ కోడ్ కూడా రాసుకోవాల్సుంటది. 1 మినిట్ అండి. ఒక్క యాహ్! ఓకే మేడం. ఇట్లా ప్రతిది గూడా మీరు డిజైన్ జేసుకోవచ్చు మీ ఓన్‌గా. కాకపోతే కొంచెం టైం తీసుకుంటది. ఇవన్నీ గూడా మీరు నీట్‌గా డిజైన్ జేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడొచ్చేసి పేజెస్ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం మెనూకి పేజెస్ యాడ్ చేయాలి కాబట్టి చూద్దాం మెనూ దగ్గరికి కూడా వెళ్దాం. ఇక్కడొచ్చేసి ఇమేజెస్ అనమాట. ఇక్కడ ఇమేజెస్ అప్‌లోడ్ చేయడము, ఫ్రీ విక్స్ ఇమేజెస్, ఫ్రీ విక్స్ ఇల్లస్ట్రేషన్ ఇమేజెస్
ఇవి ఉంటాయన్నమాట. ఇవి మనకు కావలిస్తే యూజ్ చేసుకోవచ్చు. అండ్ కస్టమ్ లోగోస్ ఉన్నాయి. ఇక్కడికెళ్ళి డిజైన్ జేసుకోవచ్చు. బట్ మేబీ ఇది యూజ్ చేసుకోవాలంటే పెయిడ్ వర్షన్ తీసుకోవాలనుకుంటా. ఆహ్, ఇక్కడొచ్చేసి బటన్స్. మనకి కావాల్సిన బటన్స్ అన్నీ తీసుకోవచ్చు. టెక్స్ట్ ఐకాన్స్, ఐకాన్ బటన్స్, ఇమేజ్ బటన్స్, డాక్యుమెంట్ బటన్స్ ఇయన్నీ కూడా మనకి వస్తాయన్నమాట. ఈ స్ట్రిప్స్ మనకేదైనా స్ట్రిప్స్ కావాలంటే ఎక్కడి వరకైనా జస్ట్ ఒక వర్డ్ రాయడానికి ఇట్లాంటి ఏదైనా స్ట్రిప్స్ కావాలంటే ఒక సెక్షన్ యాడ్ చేసుకొని, ఆ సెక్షన్‌లో ఇవి యాడ్ చేసుకొని అక్కడ కంటెంట్ యాడ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఫార్మాట్‌లో దొరుకుతాయి. అబౌట్ అస్‌కి, సర్వీసెస్‌కి, కాంటాక్ట్ అస్‌కి, వెల్కమ్‌కి, టెస్టిమోనియల్‌కి ఇట్లా ప్రతి దానికి స్ట్రిప్స్ ఉంటాయి. ఒక సెక్షన్ యాడ్ చేసుకోవడం, ఈ స్ట్రిప్స్ అందులో యాడ్ చేసుకోవడం. అండ్ బాక్స్. ఈ బాక్సెస్ ఏమన్నా ఎక్కడన్నా అవసరమైతే మనం మన రిక్వైర్మెంట్‌కి తగ్గట్టుగా యూజ్ చేసుకోవచ్చు. ఆ థీమ్ బాక్సెస్, హోవర్ బాక్సెస్ జస్ట్ మనం అట్లా చేంజ్ అవుతా ఉంటాయన్నమాట. మనం మౌస్ పెట్టగానే. ఇట్లాంటివి. ఇవన్నీ కూడా ఇంత మంచిగా యానిమేషన్ చేయాలంటే మనకి నార్మల్‌గా అయితే కష్టమవుతది. బట్ ఇక్కడ మనకు చాలా ఈజీ ఉంటది. ఇక్కడొచ్చేసి గ్యాలరీస్ అన్నమాట. ప్రో గ్యాలరీస్, గ్రిడ్ గ్యాలరీస్, స్లైడ్ గ్యాలరీస్ మనకి ఏదన్నా ఒక ప్లేస్‌లో మనకి గ్యాలరీ యాడ్ చేసుకోవాలనుకోండి. ఒక సెక్షన్ యాడ్ చేసుకొని ఇక్కడ ఒక సెక్షన్ యాడ్ చేసుకున్నాం కదా! ఇక్కడొచ్చేసి డిజైన్. ఈ డిజైన్‌లో మనకి ఇక్కడ గ్యాలరీ కదా! ఈ గ్యాలరీలో మనకు డిఫరెంట్ ఇమేజెస్ ఉన్నాయన్నమాట. ఈ టైప్ గ్యాలరీ కావాలా? అంటే మనం యాడ్ చేసుకున్న ఇమేజెస్ అన్నీ మన ఇమేజెస్ ఇలా వస్తాయన్నమాట. ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ ఇమేజెస్ మనం ఈ ఫార్మాట్ తీసుకొని మనం యాడ్ చేసుకోవచ్చు. ఇట్లా మూవ్ చేసుకొని ఇలా ఫార్మాట్ గాని ఇప్పుడు మనం ఇక్కడ ఏదో ఒకటి తీసుకున్నాం అనుకోండి. ఈ గ్యాలరీ అనేది ఇక్కడ ఇన్సర్ట్ అయింది. ఇన్సర్ట్ అయినప్పుడు ఇక్కడ ఏంటంటే చేంజ్ ఇమేజెస్. ఇక్కడ మనకు తగ్గట్టుగా ఇక్కడ 4 ఇమేజెస్ ఉన్నాయి. ఈ 4 బదులు మనం వేరే ఇమేజెస్ యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అప్లోడ్ మీడియా, అప్లోడ్ ఫ్రమ్ కంప్యూటర్స్. ఇట్లా ఒక 4, 5 ఇమేజెస్ యాడ్ చేసుకున్నాం. బట్ అన్ని సైజెస్ అనేది ఒకలానే ఉండాలి. ఓకే. వీటన్నిటికి కూడా ఆర్డర్ టెక్స్ట్ దీనికి అనేది ఇమేజ్‌కి సైజ్ ఎంత ఉండాలి మేడం? వీటి సైజ్ వచ్చేసి మామూలుగా ఇక్కడ వీటికి ఉన్నాయి కదా! ఇక్కడ వీటి సైజ్ ఎంత ఉంటుంది? ఉండండి చూస్తాను. ఇదొచ్చేసి మామూలుగా 180 ఉండాలనుకో 1080 ఒకటే యాడ్ అయింది. ఇక్కడ ఇంకొక ఇమేజ్ యాడ్ చేయాలి. రీప్లేస్. రీప్లేస్. ఇక్కడ వచ్చేసి మనకి పబ్లిష్ చేస్తాం.
బాగా ఇమేజ్ కూడా సెట్ అయింది. ఒకసారి చూద్దాము ఇది. ఏది? మన ఇమేజెస్ సెట్ అవుతున్నాయి. బట్ అన్నీ కూడా 10 1080 అట్లా ఒక ఈక్వల్ సైజ్ తీసుకుంటే బెటర్ అండి. ఇట్లా మనం క్లిక్ చేసినప్పుడల్లా మనకి డిఫరెంట్ ఫార్మాట్స్‌లో ఇమేజెస్ వస్తాయి గ్యాలరీస్‌లో. ఇంకా నెక్స్ట్ మెను అండ్ యాంకర్ టెక్స్ట్. ఇక్కడ మెనూస్. యాడ్ ఎగ్జిస్టింగ్ ఫార్మ్స్ మెనూస్. హారిజాంటల్ అంటే ఈ మెనూ మనకి ఏ స్టైల్ నచ్చిందో ఆ స్టైల్ మెనూ అనేది మనం యాడ్ చేసుకోవచ్చు. మనకి ఈ స్టైల్ కావాలి, ఏ స్టైల్ కావాలనేది. నెక్స్ట్ వర్టికల్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఇన్ పేజ్ మెనూస్ అని. థీమ్డ్ మెనూస్ అంటే ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి మనకి మెనూ అనేది యాడ్ అయింది. అంటే యాక్చువల్‌గా ఇక్కడ ఈ మెనూ ఉంది కదా! ఈ మె ఈ మెనూ బదులు ఈ మెనూ వచ్చేసింది. ఇది డిలీట్ చేసేసి ఈ మెనూని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. జస్ట్ సెలెక్ట్ చేసుకుంటే అదే వచ్చేసింది. ఇట్లా. ఇంకా మెనూ అలా సెట్ చేసేసుకోవచ్చు మనకు కావాల్సిన ఫార్మాట్‌లోకి. ఇంక వేరే ఏదన్నా ఫార్మాట్ కావాలన్నా కూడా ఆ ఫార్మాట్ కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. దీనికి కూడా మనము హోమ్ పేజ్, సర్వీసెస్ ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చా మేడం? మొత్తం చేసుకోవచ్చు. ఇంకా యాడ్ చేయలేదు, చేస్తారు. ఇక్కడ మనకి కాంటాక్ట్ ఫార్మ్స్ ఉన్నాయి. కాంటాక్ట్ ఫార్మ్ ఇక్కడ కాంటాక్ట్ పేజీలో మనం ఫార్మ్ కావాలనుకుంటే చేంజ్ చేసుకోవచ్చు అన్నమాట. ఇక్కడికెళ్ళేసి పేజ్ అక్కడ కాంటాక్ట్ పేజీ లేదు. ఈ కాంటాక్ట్ పేజీని ఇది డిలీట్ చేసేసి మనం ఇక్కడ మెనూలో ఇంకొక కాంటాక్ట్ పేజీ యాడ్ చేద్దాం. ఇక్కడ కాంటాక్ట్ అని సెలెక్ట్ చేయగానే మనకు కాంటాక్ట్ ఎస్ పేజ్ లేఅవుట్ వస్తుంది. మనకి ఎలాంటి కాంటాక్ట్ అస్ పేజ్ కావాలో ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ కాంటాక్ట్ అస్ బ్లాంక్ పేజీ కావాలంటే బ్లాంక్ పేజీ చూసుకోవచ్చు. లేదు అంటే మనకి డిజైన్స్ కావాలంటే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మనకి ఇట్లా ఉంది కాంటాక్ట్ అస్ పేజీ. ఏ పేజీ మనకు ఓకే అనుకుంటే ఆ పేజీ తీసుకోవచ్చు. జస్ట్ లైక్ ఇది ఉంది కదా, తీసుకుందాం. కాంటాక్ట్ పేజ్ అనేది యాడ్ అయిపోయింది. ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజీ. ఇది ఎక్కడంటే కాంటాక్ట్ అస్ అనేది హోమ్ పక్కన వచ్చింది.
ఇక్కడ మెనూ దగ్గరికెళ్ళేసి మనం చేంజ్ చేసుకోవచ్చు. పేజెస్ అండ్ మెనూస్ దగ్గరికెళ్ళి ఈ కాంటాక్ట్ అస్ పేజ్‌ని మనం లాస్ట్‌కి తీసుకొచ్చి పెట్టుకోవచ్చు. కాంటాక్ట్ అస్ అనేది లాస్ట్‌కొచ్చింది. హోమ్ పేజ్, ఫీచర్స్ ఇవన్నీ వస్తాయి. నెక్స్ట్ పబ్లిష్ చేసుకుందాం. ఇది చాలా ఈజీగా, సింపుల్‌గా అయిపోతది వెబ్‌సైట్. కాంటాక్ట్ అస్ పేజ్ ఇక్కడ మనం క్విక్ ఎడిట్ అంటే ఇక్కడ మన డీటెయిల్స్ ఇచ్చేస్తే ఆహ్, ఎడిట్ చేసుకోవచ్చు దీన్ని. ఇక్కడ మన లొకేషన్ ఇస్తే ఇక్కడ కాంటాక్ట్ అస్ పేజ్ వచ్చింది. ఇక్కడ అడ్రస్‌లన్నీ చేంజ్ చేసుకుంటాం. సింపుల్ ఫార్మాట్. ఇక్కడ మనకి హైదరాబాద్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. హైదరాబాద్ వచ్చింది. శ్రీషా డిజిటల్ అనేసి. ఇట్లా మనం మ్యాప్ కూడా సెట్ చేసేసుకోవచ్చు సింపుల్ ఫార్మాట్. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎడిట్ చేసేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన దీంట్లో ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ యాడ్ చేసేసుకో చాలా సింపుల్‌గా అయిపోతది వెబ్‌సైట్ అయితే. బట్ మనం పేజెస్ అన్నీ యాడ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనం పేజ్‌లో ఎక్కడన్నా చిన్న స్ట్రిప్స్ లాగా యాడ్ చేసుకోవాలంటే ఈ యాడ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి కొత్త పేజెస్ అనమాట. ఇక్కడ వచ్చేసి జాబ్స్, కాంటాక్టర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా! నెక్స్ట్ ఇంకొక పేజ్ యాడ్ చేయాలనుకున్నాం అనుకుంటే సర్వీసెస్. ఇక్కడ సర్వీసెస్. ఇట్లా సర్వీసెస్ యాడ్ చేసుకోవడానికి ఒక ఫార్మాట్ వస్తది. ఇక్కడ మన సర్వీసెస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు. మనకి ఎన్ని సర్వీసెస్ ఉంటే అన్నీ రిమైనింగ్ డిలీట్ చేసుకోవచ్చు. ఇంకా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇది సెక్షన్ సైజ్ పెంచుకోవచ్చు. ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేయడం ద్వారా. ఇప్పుడు ఇది మొత్తం ఉందనుకోండి. ఇది డిలీట్ చేసేసుకోవచ్చు అన్నమాట. డిలీట్ అంటే ఇది మొత్తం డిలీట్ అయిపోయింది ఆ సెక్షన్‌లోది. ఇప్పుడు ఈ సెక్షన్ అనుకోండి ఇది ఇంకా కాస్త డిక్రీజ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి డిక్రీజ్ చేసుకోవచ్చు. అలానే ఏమన్నా ఎలిమెంట్స్ యాడ్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు మనకు కావాల్సినవన్నీ. ఇది అప్‌గ్రేడ్ చేయాలంట. మనకి ఫార్మ్స్ యాడ్ చేసుకోవాలంటే పేమెంట్ వర్షన్‌కెళ్ళాలి. బట్ ఇక్కడైతే మాక్సిమం అన్నీ ఆహ్, ఫ్రీగానే ఉంటాయి చాలా వరకు. ఇవి మూడే మేజరు. మెనూస్ యాడ్ చేసుకోవడం. మెనూకి సర్వీసెస్‌లో ఇక్కడ మెనూ సర్వీస్ ఉంది కదా! ఇక్కడ పబ్లిష్ చేస్తే సర్వీసెస్ యాడ్ అవుతాయి. ఇక్కడొచ్చేసి సర్వీసెస్ కూడా యాడ్ అయింది. కావాలంటే అలైన్‌మెంట్ చేంజ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఏం కావాలో అక్కడ పెట్టుకోవచ్చు. ఇట్లా ప్రైసింగ్ ప్రతిదానికి మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయి.
వర్క్ చేసుకోవడానికి సింపుల్‌గా. కానీ ఇక్కడ వరకేంటంటే మనం జస్ట్ సింపుల్‌గా చేసేసుకోవచ్చు. ఇది మామూలుగా వెబ్‌సైట్ డిజైనింగ్ గనక వస్తే ఇవన్నీ చేయాలి. మనం వెబ్ 2.0 చేసేటప్పుడు ఇవన్నీ అవసరం లేదు. జస్ట్ హోమ్ పేజ్, అబౌట్ అస్, సర్వీసెస్ ఒక ఎన్నుంటాయి అవి యాడ్ చేసేసి ఒక వెబ్‌సైట్ లాగా సింపుల్ వెబ్‌సైట్ లాగా డిజైన్ చేసి, ఇంకా డైలీ బ్లాగ్స్ అప్‌డేట్ చేస్తా ఉండాలనమాట. ఏదో స్లో ఉంది ప్రాసెస్ ఇది. సరే ఓకే. ఇక్కడి వరకు ఓకే. నెక్స్ట్ మనము ఆహ్, బ్లాగ్ యాడ్ చేయాలి. ఇక్కడ పేజెస్ ఉన్నాయి గదా! ఈ పేజెస్ దగ్గరికొచ్చి ఇక్కడ బ్లాగ్ పేజెస్ ఉన్నాయి గదా! ఈ బ్లాగ్ పేజెస్ యాడ్ చేసుకోవాలి. అక్కడ అవి యాడ్ చేయాలంటే మనకి ఇక్కడ ముందు ఇక్కడ బ్లాగ్ ఉంటది. ఈ బ్లాగ్ సెలెక్ట్ చేసుకొని బ్లాగ్ యాడ్ చేసుకోవాలి. సరే. ఇక్కడి నుంచైనా గూడా యాడ్ చేసుకోవచ్చు బ్లాగ్ పేజెస్. వెబ్ రిసోర్సెస్ ఆల్‌మోస్ట్ డన్. ఇక్కడొచ్చేసి బ్లాగొచ్చింది. ఇంకిక్కడ మనం కంటెంట్ అనేది అప్‌డేట్ చేసుకోవాలి దీంట్లో. హ్మ్. మేనేజ్ పోస్ట్‌లు. మనము కంటెంట్ మాత్రం సేమ్ ఫార్మాట్ ఇది ఎక్కడున్నా. క్రియేట్ యువర్ ఫస్ట్ బ్లాగ్ పోస్ట్. క్రియేట్ ఎ బ్లాగ్. ఇక్కడొచ్చేసి మనం కొంచెం కంటెంట్ రాసుకొని పబ్లిష్ చేద్దాము.
బట్ మీరు రాసేటప్పుడు మాత్రం కంప్లీట్‌గా అన్ని ఎస్‌సీఓ రూల్స్ ఫాలో అవుతూనే రాయండి. ఇక్కడ ఒక ఆర్టికల్ వచ్చింది. జస్ట్ మన కంటెంట్ కోసం కాబట్టి నేను నార్మల్‌గా తీసుకున్నాను. ఇక్కడ యాడ్ అండ్ ఇక్కడొచ్చేసి మనం కంటెంట్ అనేది యాడ్ చేస్తున్నాం. రిమైనింగ్ కంటెంట్. కంటెంట్ యాడ్ చేసినాక దీనికి కూడా సేమ్ బోల్డ్, ఇటాలిక్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అనే పదానికి ఇటాలిక్ అండ్ హైపర్ లింక్ ఇవ్వాలి. డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ అంటే హైపర్ లింక్ మన వెబ్‌సైట్‌ని డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్‌కి మన వెబ్‌సైట్ డిజిటల్ మార్కెటింగ్ సర్వీసెస్ కాబట్టి అది ఇస్తే పర్లేదు. ఇట్లా మన క్లయింట్‌కి ఏది చేస్తామో ఆ కంటెంట్ కాబట్టి మనం ఇట్లా కీవర్డ్స్‌కి హైపర్ లింక్, బోల్డ్, ఇటాలిక్ ఇచ్చేస్తే సరిపోతుంది. బట్ దీంట్లో అయితే అన్ని చోట్ల కీవర్డ్స్ అనేది రిపీట్ అవ్వలేదు. మనం ఎస్‌సీఓ ఆర్టికల్ రాస్తే మాత్రం కంపల్సరీ రిపీట్ చేయాలి. బట్ ఇక్కడొచ్చేసి మళ్ళీ హెచ్2, హెచ్3 ట్యాగ్స్ కూడా పెట్టుకోవాలి. ఇది హెచ్2 ఉంది. ఇక్కడ మళ్ళీ ఇది కూడా హెచ్2 ఉంది. దీన్ని చేంజ్ చేసి హెచ్3 చేసుకోవాలి. సేమ్ మనము వర్డ్‌ప్రెస్‌లో బ్లాగ్ ఎలా అప్డేట్ చేసామో అలానే ఇక్కడ కూడా అప్డేట్ చేస్తాం. ఇక్కడ అంటే ఇక్కడ అప్డేట్ చేసినాక మనం వర్డ్‌ప్రెస్‌లో ఏమో ప్లగిన్ యూజ్ చేస్తున్నాం ఎస్‌సీఓకి. బట్ ఇక్కడేంటంటే ఇక్కడే వచ్చేస్తుందనమాట. ఎస్‌సీఓ ఇక్కడొచ్చేసి ఆహ్, ఇక్కడ ఇమేజ్ యాడ్ చేయమన్నాడు. ఇంకా ఇమేజ్ యాడ్ చేద్దాం. ఇక్కడేమో మనకు ఎర్రర్స్ చూపిస్తుంది. మనం ఇంకేమేం చేయాలి మెటా డిస్క్రిప్షన్స్ ఇవి రాయలేదనేసి. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ మెటా టైటిల్, మెటా డిస్క్రిప్షన్ ఉంటది. ఇక్కడ మెటా టైటిల్ వచ్చింది. అలాగే మెటా డిస్క్రిప్షన్ కొంచెం ఈ కీవర్డ్ వచ్చేలాగా మనం మెటా డిస్క్రిప్షన్ తీసుకొని యాడ్ చేస్తే ఇక్కడొచ్చేసి మనకి పెర్మాలింకస్ ఇది ఇక్కడొచ్చేసి యూఆర్ఎల్ స్లగ్ అంటారు. నెక్స్ట్ పబ్లిష్ చేస్తా. ఇక్కడొచ్చేసి మనం అప్‌గ్రేడ్ చేసుకుంటే ఏంటంటే ఈమెయిల్ క్యాంపెయిన్ ఇక్కడి నుంచే క్రియేట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లు ఇక్కడి నుంచే డైరెక్ట్‌గా షేర్ చేసుకోవచ్చు. గూగుల్ యాడ్స్ కూడా డైరెక్ట్‌గా ఇక్కడి నుంచి ఇంటిగ్రేట్ అయిపోవచ్చనమాట. లాగిన్ అయ్యి. ఇక్కడ మనకి ఇమేజ్ యాడ్ చేయలేదు. ఇమేజ్ యాడ్ చేద్దాం. జస్ట్ ఇక్కడ ఒక ఇమేజ్ అనేది యాడ్ చేస్తున్నాం. ఇట్లా మనం సైజెస్ కావాలంటే కూడా చేంజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ. ఆహ్, మనకి ఇందాక పెద్ద ఇమేజ్ వచ్చింది కదా! దాన్ని చిన్నగా దీనికి ఇమేజ్ మీద క్లిక్ చేసినా కూడా మన వెబ్‌సైట్‌కి వెళ్ళేటట్టు ఇమేజ్‌కి కూడా లింక్ ఇవ్వచ్చనమాట. ఈ ఇమేజ్ మీద క్లిక్ చేస్తే ఆ లింక్‌కి వెళ్ళిపోతది. ఇక్కడ డీటెయిల్స్ రాయొచ్చు. ఇట్లా మొత్తం ఆప్టిమైజ్ చేసుకొని దీని నుంచి కూడా మనము మానిటైజేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. బ్లాగింగ్ చేసుకుంటూ ఇక్కడ. ఇక్కడొచ్చేసి మానిటైజేషన్ ఉంది కదా! ఇక్కడ మానిటైజేషన్‌కి అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మానిటైజేషన్‌కి అప్లై చేయాలంటే మనం ఈ సైట్‌ని అప్‌గ్రేడ్ చేసుకోవాలి. మనం పెయిడ్ వెర్షన్‌లో ఉండాలి. అప్పుడే అవుతది మనకి. ఆల్ట్ టెక్స్ట్ మిస్ అయిందంట దీనికి మనం రాయలే.
డాట్ టెక్స్ట్. ఇది ఇప్పుడు మొత్తం ఎస్ఈఓ అంతా ఓకే అయిపోయిందండి. ఇక్కడ వచ్చేసి అడ్వాన్స్డ్ సెర్చ్. బట్ ఇది పెయిడ్ వెర్షన్. అడిషనల్ ట్యాగ్స్ కానీ ఏమైనా యాడ్ చేయాలండి. ఇదివరకు మాత్రం మనకి ఇలా మనం కంటెంట్ మనం బ్యాక్ లింక్స్ క్రియేట్ చేసుకుంటాం వెబ్ 2.0 వెర్షన్లో. అది ఓన్ వెబ్సైట్ డిజైన్ చేసుకోవాలన్నా కూడా ప్రాపర్గా డిజైన్ చేసుకోవచ్చు. అలాగే పోర్ట్ఫోలియో వెబ్సైట్ కావాలన్నా కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకు కావాల్సినట్టు యానిమేషన్ విత్ ఇన్ సెకండ్స్లో చేసేసుకోవచ్చు. అంటే కొంచెం ప్రాక్టీస్ అయితే ఈజీగా వస్తుంది. అప్పటి వరకు కొంచెం కష్టంగా ఉంటుంది. అంటే అవి అర్థం చేసుకోవాలి కదా ఏంటి ఎట్లా అనేసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనకి విక్స్ యాప్స్ ఉన్నాయి, కస్టమ్ యాప్స్, మేనేజబుల్ యాప్స్ ఉన్నాయి. ఇక్కడ మీడియా మనం ఇమేజెస్ అన్ని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. ఇట్లా ఇది మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ విక్స్ అనేది అంటే ఇటు వెబ్సైట్కి యూజ్ చేసుకోవచ్చు, ఇటు పోర్ట్ఫోలియోకి యూజ్ చేసుకోవచ్చు, వెబ్ 2.0కి యూజ్ చేసుకోవచ్చు. అలాగే మనము అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సిఆర్ఎంతో కనెక్ట్ అవ్వచ్చు దీంట్లో. అలాగే ఇక్కడి నుంచే మనం డైరెక్ట్గా యాడ్స్ క్యాంపెయిన్స్లో కానీ అన్నింటిలోకి వెళ్ళొచ్చు. అన్ని ప్రాపర్ డీటెయిల్స్ ఇంటిగ్రేషన్ అన్నీ ఉన్నాయి. బట్ పెర్ఫార్మెన్స్ అనేది స్లో ఉంటుంది. కస్టమ్ సపోర్ట్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి ఇది వెనకబడింది. అంటే వర్డ్ ప్రెస్ కన్నా ముందు స్టార్ట్ చేసింది విక్స్ వాళ్ళే, వెబ్సైట్ బిల్డర్స్. బట్ ఒక వర్డ్ ప్రెస్ అనేది ఒక బ్లాగింగ్ సైట్ లాగా స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఒక పెద్ద బిజినెస్ అయిపోయింది. అది మన వరల్డ్ వైడ్గా. అంటే ఈ విక్స్ అనేది అంత ప్రాపర్గా కాలేకపోయింది. అంటే వీళ్ళు ఎక్కువగా కొంచెం లోడింగ్ స్పీడ్ ఎక్కువ ఉండడము, అలాగే యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువగా ఆలోచించడం, ఇవి ఈ విక్స్కి కంపేర్ టు వర్డ్ ప్రెస్ తక్కువ ఉంది. అది కాకుండా దానికి ఏమో అన్ని చిన్న చిన్న స్మాల్ ఆఫ్ పీస్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇలా కాకుండా ఇది వచ్చేసి కంప్లీట్గా మన డేటా అంతా కూడా ఈ విక్స్ వాళ్ళ సర్వర్లోనే ఉంటుంది. అంటే మన వెబ్సైట్ ఇదంతా. బట్ అక్కడ వర్డ్ ప్రెస్లో ఏంటంటే మన సర్వర్స్ మన ఇష్టం వచ్చిన సర్వర్స్లో మనం యాడ్ చేసుకోవచ్చు. కంటెంట్ మీద మనకు కంట్రోల్ ఉంటుంది. దీనికేమో వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి ఎక్కువ మంది హై ప్రయారిటీ ఇవ్వట్లేదు. ఇలా మనం ఈ వెబ్సైట్ అనేది డిజైన్ చేసుకోవచ్చు. ఇది కూడా ట్రై చేయండి. వెబ్సైట్ డిజైన్ చేయడం ఈజీగానే ఉంటుంది. యా ఓకే మేడం. ఓకే అండి. ఓకే మేడం. థ్యాంక్ యూ. రేపు కొంచెం ప్రిపేర్ అవ్వండి. యా ఓకే మేడం. రేపు లోకల్ ఎస్సీఓ కంప్లీట్ అయిపోయినాక ఇంకా యాడ్స్ స్టార్ట్ చేద్దాము. ఓకే. ఇంకా కొంచెం కొంచెం ప్రిపేర్ అవుతూ ఉంటే కాస్త ఫైనల్కి వచ్చేసరికి కొంచెం ప్రాపర్గా ఉంటుంది యా ఓకే సబ్జెక్ట్. మేడం. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం.